నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కడప రిమ్స్లో బాధిత ఎంపీడీఓ జవహర్ బాబు పరామర్శ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరిక. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సిపిఐ, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగేలా కార్యాచరణ ప్రణాళిక. సిపిఐ శతవార్షికోత్సవ సభలో సిపిఐ నేతల వెల్లడి. రైతాంగ సమస్యలతో పాటు నీటిపారుదల విషయంలో దివంగత లింగమూర్తి అందించిన సేవలు చిరస్మరణీయం. స్తూపం ప్రారంభోత్సవ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి ఎంవి మైసూరారెడ్డిల స్పష్టీకరణ. ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే గత ప్రభుత్వం లాగా వదిలేది లేదని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఎంపీడీఓపై వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి 11 మంది అనుచరులతో కలిసి దాడి చేశారన్నారు. దాడిపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ స్పందించిన తీరు హర్షణీయమన్నారు. విధులకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, ఈ ఘటనలో పరారీలో ఉన్న వాళ్లను వెంటనే పట్టుకోవాలన్నారు. జవహర్ బాబుకు హైబీపీతో పాటు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఘటనా స్థలానికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదని అన్నారు. ఇది వైసీపీ ప్రభుత్వం కాదని, కూటమి ప్రభుత్వం అని ఎలా నియంత్రించాలో చేసి చూపిస్తామన్నారు. జవహర్ బాబు ఎస్సీ ఎస్టీ అని కాదని, ఎవరైనా సరే ఆధిపత్య ధోరణితో ఎవరి మీద దాడి చేసినా ఇలాగే స్పందిస్తానన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. రాయలసీమలో మహిళలు ఎవరో భయపడాల్సిన అవసరం లేదని, వైసీపీకి గత ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినా వారి అహంకారం తగ్గలేదన్నారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోబెడతామన్నారు. జవహర్ బాబు కుటుంబాన్ని అన్ని విధాల భరోసాగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ సంఘటనపై విచారణ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆపరేషన్స్ అట్లా ఉన్నాయి సార్. ఇక్కడ అంతా ఇంటర్నల్ ఇంజరీస్, ఫిస్ట్ మీద ఫిస్ట్తో కొట్టడం వల్ల, ప్రెస్ చేయడం వల్ల అంతా ఇంజరీస్ ఉన్నాయి. కానీ దీంట్లో ఎక్స్ప్రెస్ ఫ్రాక్చర్ కానీ అట్లేం లేదు సార్. అన్నీ ఇంటర్నల్ ఇంజరీస్ లాగా ఉన్నాయి. ఇంటర్నల్ ఇంజరీస్ ఎక్కువ ఇంకా ట్రీట్మెంట్ ఇచ్చాం, పెయిన్ కిల్లర్స్ అంతా. ఆల్రెడీ నా నోన్ హెపటైటిస్, డయాబెటిక్, కార్డియాక్ మెడిసిన్స్ వాడుతున్నారు. ఎక్కువ మళ్ళీ చెప్పండి. హెపటైటిస్, హైపర్ టెన్షన్, షుగర్, డయాబెటీస్ రెండు ఉన్నాయి సార్. దానికి మందులు వాడుతున్నారు. రెండు అండర్ కంట్రోల్లో ఉన్నాయి. కార్డియాక్ మెడికేషన్ ప్రొఫైలాక్టిక్గా వాడుతున్నారు. ఈసీజీ ఎక్కువ చేస్తాం సార్. ఎక్కువ కూడా అంతా బాగా ఉంది. ఏం చెప్తున్నారు డ్యూ టు ఇంజరీసే సార్. నేను మీకు భయపడగలమ్మా ఫస్ట్, ఎందుకంటే కదా మీకు ఆ ధైర్యం ఇవ్వడానికి. లేదు లేదు, మేము మాట్లాడుతాం, మేము చూసుకుంటాం. ధైర్యం గట్టిగా చర్య సార్. నా ఒక్క నిమిషమే కదా సార్. లేదు ఇది మన చెప్పుకోలేకుండా నేను మాట్లాడుతున్నాను. నన్ను సరైన యాక్షన్ తీసుకోండి. ఈ సంఘటన వల్లే సార్ మీకోసం స్పెషల్గా వచ్చాము. గట్టిగా యాక్షన్ వేరే పని లేదు. చాలా మంది వచ్చి మామూలుగా ప్రెస్ స్టేట్మెంట్కో దేనికో రావాలా మీకు నేను అది మీకు అండగా ఉండటానికి వచ్చాను. మీరు మీ నలుగురు చేయడం అనేది ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు. జల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు.
ఇష్టానికి మేము చేసుకోవచ్చు. నిన్న జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే మూడు తాళాలు అడిగారు, మీ అమ్మగారికి ఇస్తాం, అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇవ్వమంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు. ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం. దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా. ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే. నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను మీకు. ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం. ఎస్పీ గారికి చెప్పాం, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల. అదనపు బలగాలతో సిఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎవరో వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి. ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది, ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, శ్రీనివాసరెడ్డి గారి మీద దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు. వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు. ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ. ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వారికి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది, వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయ్యుండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీకు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలు మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి, వీళ్ళని భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు.
ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కాదు, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీనికి అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు, అయ్యా మేము నిస్సహాయతలో ఉండేవాళ్ళం, మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళం, మాకు భయాలు వేస్తున్నాయి, మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను. మేము భరోసా ఇస్తున్నాం. పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా జిల్లా సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము అందరి తరఫున మాటిస్తున్నాం. మీకు ఏ మాత్రం ప్రాణ భద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం, కఠినమైన శిక్షలు తీసుకుంటాం అని మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళు. అలాగే డాక్టర్స్ని అడిగాను, వాళ్ళు చాలా లోపల కొట్టేశారు మొత్తం. పాప ఆయన బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీఓ అంటే ఒక మండలానికి ఉన్నతాధికారి, ఆయన ఒక ఎస్పీ, ఆయన ఆ మండలానికి ఆయన ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలాడుతూ, బూతులు తిడుతూ, కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది. ఇది ఇక్కడతో ఆగాలి. ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కూడా పాల్పంచుకోమని కోరుకున్నా. అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పోలీసు ఉన్నతాధికారులకు కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టిగా ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా, పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం నిలబడి ఉన్నాం ఈ మాట మీద. అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. అది కూడా కలెక్టర్ నా దృష్టికి తీసుకొచ్చారు ఇందాక దారిలో. నాగేంద్ర అనే ఒక రైతు దాదాపు 3 ఆయన కుటుంబ సభ్యులు బిడ్డలతో సహా భార్యను కూడా ఒక్క నిమిషం సంబంధం ఇది నా దృష్టికి దిగ్గని చెప్పారు నాకు. ఇది 2 అంశాలుగా మేము చర్చిస్తున్నాం. దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఒకటి, అంతకు ముందు రోజే మ్యూటేషన్ మీద మేము తిరిగి ఆయన పొలం ఆయనకు వచ్చేస్తుంది, ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారంట. ఆ సదరు వ్యక్తి దగ్గర తిరిగి ఆయన మీద రాయించుకోవడానికి ఆయన మ్యూటేషన్ కూడా జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే అప్పు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయని అర్థం. ఈ పరిస్థితి ఆయన చీనీ తోటలోనే ఉరి తీసుకున్నారని చెప్పారు. చీనీ తోట కూడా కాపుకి వచ్చింది. అలాగే కొర్రల పంట వేశారు. ఆ కొర్రల పంట కూడా మొన్న హార్వెస్ట్ అయింది, దాన్ని కూడా దిగుబడి వచ్చింది, దాన్ని కూడా అమ్మేశారు. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరిగిందనేది మన కలెక్టర్ ఇందాక చెప్తా ఉన్నా, శ్రీధర్ గారు చెప్తా ఉన్నా. ఇది చాలా బాధాకరం అనిపించింది. వారికి మనస్ఫూర్తిగా నేను నా గుండె లోపల నుంచి నేను సానుభూతిని తెలియజేస్తున్నాను, ప్రగాఢ సానుభూతిని. అది ఏ పరిస్థితుల్లో జరిగిందనేది సంపూర్ణమైన నివేదిక వచ్చాక దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ నిజంగా అప్పులు బాధ భరించలేక చనిపోయారా, అలాగే లేదంటే ఎవరన్నా బలవంతంగా ఇబ్బంది పెట్టి చచ్చిపోయేలా చేస్తారు, ఈ కోణంలో కూడా మనకి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. దీని మీద వచ్చాక దీని మీద ఖచ్చితంగా స్పందిస్తాం. యువజన ప్రజా నాట్య మండలి రైతు నాయకుడిగా ఉంటూ రైతాంగ సమస్యలతో పాటు నీటిపారుదల విషయంలో దివంగత లింగమూర్తి అందించిన సేవలు చిరస్మరణీయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి ఎంవి మైసూరారెడ్డిలు తెలిపారు. దివంగత లింగమూర్తి స్మారక స్తూపం ఏర్పాటు సభకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. లింగమూర్తి ముఖ్యంగా సీమలో జరిగిన ప్రతి ఉద్యమంలో పాల్గొంటూ తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ముఖ్యంగా రైతాంగ సమస్యల కోసం ఆయన చేసిన పోరాటాలు అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాయన్నారు. అలాగే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే తీవ్ర ఆవేదన కలుగుతోందన్నారు. రాజ్యాంగంపై విశ్వాసం లేని వ్యక్తులు దేశాన్ని పాలించడం బాధాకరమన్నారు. దేశానికి దిక్సూచిగా ఉన్న రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పట్ల అవమానకరంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. దేశంలో స్వాతంత్ర సమరయోధులు మహనీయులకు గౌరవం లేకుండా పోయిందని అన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న కమ్యూనిస్టులు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు కలిసికట్టుగా ఉంటూ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అదే లింగమూర్తికి మనం అర్పించే నిజమైన నివాళని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్సీపీ నాయకులు, నగర ప్రముఖులు, ఇంకా కమ్యూనిస్టు వాదులు పాల్గొన్నారు. తోటి నాయకులుగానే కాకుండా తన పార్టీలో ఫిగర్ అని కాకుండా చనిపోయే ముందు రోజు నాకు ఆమె సేవలు మర్చిపోయాను. మరుసటి దినమే 1987-88 సంవత్సరం, సరిగ్గా సంవత్సరం గుర్తులేదు నాకు. అదే క్రమంలో వామపరంలో
కామ్రేడ్ లింగమూర్తి గారి స్తూపావిష్కరణ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. యువజన నాయకుడిగా, ప్రజానాట్యమండలి నాయకుడిగా, రైతు నాయకుడిగా, అంతేకాకుండా ఇక్కడ సీమ జిల్లాలో జరిగిన ప్రతి ఉద్యమంలో, ప్రాజెక్టుల ఉద్యమంలో పాల్గొన్న నాయకుడిగా లింగమూర్తి గారు తన యావత్ జీవితము పార్టీకి అంకితమై పనిచేశారు. అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగ సమస్యలపైన జరిగిన అన్ని పోరాటాల్లో కూడా, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం జరిగిన ప్రతి పోరాటంలో కూడా రాయలసీమ జిల్లాలన్నింటిలో కూడా పర్యటించి ఆయన పోరాటాల్లో పాల్గొన్నారు. వారి మృతికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగం పైన విశ్వాసం లేని శక్తులు కేంద్రంలో అధికారంలోకి వచ్చి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారికి ఎలాంటి గౌరవం లేకుండా పోయింది. అదేవిధంగా ఇవాళ ప్రధాని స్వాతంత్ర సమరయోధుడు జవహర్లాల్ నెహ్రూను కూడా రోజు కించపరిచే స్థాయికి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ దిగజారాయి. ఇవాళ రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని శక్తులు, వ్యక్తులు, పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉండి ఈ రాజ్యాంగాన్నే తుంగలో తొక్కడానికి ప్రయత్నిస్తున్న నేటి తరుణంలో రాజ్యాంగంలో ప్రియాంబుల్గా ఉన్నటువంటి సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ని కూడా మార్చాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న కమ్యూనిస్టులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ దేశంలో అన్ని కులాల వారు, మతాల వారు, అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు సమైక్య జీవనాన్ని కొనసాగించడానికి చర్యలు చేపట్టాలి. ఇదే కామ్రేడ్ లింగమూర్తి గారికి మనం అర్పించే నివాళి అని చెప్పి నేను భావిస్తున్నాను. లింగమూర్తి గారు మిత్రులే కాకుండా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, బాగా అభిమానించేవాళ్ళు. ఆయన మృతి చెందిన సందర్భంలో సమయం లేక రాలేకపోయాను. ఇప్పుడు వారి స్తూప ఆవిష్కరణకు వచ్చాను. వారికి స్తూపం ఆవిష్కరణ చేయడం మంచి కార్యక్రమమే. ఎందుకంటే ఆయన చదువుకొని అట్లే కంటిన్యూ అయిందంటే మంచి స్థాయికి ఎదిగిండేవారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీని నమ్ముకొని కమ్యూనిస్ట్ పార్టీలోనే చనిపోయేటంత వరకు ఉన్నారు. కాబట్టి ఆయన ఒక నాయకుడైనా కానీ కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు. ప్రతి ఉద్యమంలోనూ రాయలసీమకు సంబంధించి ఏ ఉద్యమం అయినా కానీ ఆయన పాల్గొనేవాడు. నీటిపారుదల ప్రాజెక్టులు అయితేనేమి, ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాల కడపలో అయితేనేమి, ప్రతి విషయాల్లోనూ ఉద్యమంలో పాల్గొనేవారు. వివక్ష, అణిచివేత, దోపిడీ లేని సమాజం, సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం సాధన లక్ష్యంగా సమరశీల పోరాటాలకు సమాయత్తమవుతున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సిపిఐ ఆధ్వర్యంలో ఈ సాయంత్రం కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి పాత కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటుందన్నారు. నాటి నుంచి నేటి వరకు సిపిఐ దేశ సమైక్యత, సమగ్రతల కోసం సమరశీల పోరాటాలు చేస్తూనే ఉందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం మీరట్, పెషావర్ కుట్ర కేసులు, నిర్బంధాలను, నిషేధాలను, అరెస్టులను, జైళ్లు, తుపాకీ తూటాలను ఎదుర్కొంటూ బ్యాంకుల జాతీయకరణ, రాజాభరణాల రద్దు, భూ సంస్కరణ చట్టం సాధించినట్లు ఆయన తెలిపారు. కార్మికుల పని గంటలు, కనీస వేతన చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ హామీల అమలు కోసం సంపద సృష్టిలో భాగస్వామ్యమవుతున్న కార్మికులు, కర్షకులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోందని ఈ సందర్భంగా చెప్పారు.
టి మల్లికార్జున గారు, దత్తగిరి టీవీ శ్రీనివాసులు, కడప నగరం 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్ స్థానిక వార్డు సచివాలయంలో తన వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 47వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి హుసేన్ తెలిపారు. ఈ మేరకు వారు వార్డు కార్యాలయంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్పొరేటర్ పాకా సురేష్ ప్రభుత్వ కార్యాలయంగా ఉంటున్న వార్డు సచివాలయ ఆవరణంలో తన వాహనాలను నిలుపుతుండటంతో వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తున్న ప్రజలు ఇబ్బందికరంగా భావిస్తున్నారన్నారు. అలాగే ఇక్కడికి సమీపంలోని ఓ గదిని తన వ్యక్తిగత కార్యాలయంగా వాడుకోవడం తగదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలా కానీ ఇబ్బందులు సృష్టించేలా ఉండకూడదన్నారు. ఈ విషయంగా ఇప్పటికే మున్సిపల్ కమిషనర్కు సైతం ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు. మేడం డివిజన్లో సచివాలయంలో ప్రస్తుత కార్పొరేటర్ పాకా సురేష్ గారు ఆయన సచివాలయంలో ఆయన వెహికల్స్ అన్నింటినీ ఇక్కడ సచివాలయంలో పార్క్ చేసి ప్రజలకు ఇబ్బందికరంగా చేస్తున్నారు. దీనిపై చాలాసార్లు మేము కమిషనర్ గారికి చెప్పడం జరిగినది, అయినా వారు పట్టించుకోవట్లేదు. అందుకోసం ఇప్పుడు సదస్సుకు ఇచ్చేసినటువంటి రెవెన్యూ సదస్సు ఇచ్చే సబ్ కలెక్టర్ గారికి రెఫరెండం ఇచ్చేసి సమస్యను పరిష్కరించవలసిందిగా చెప్తాము. అదేవిధంగా ఇక్కడ ఒక రూమ్ ఉన్నది, ఈ రూమ్ కూడా ఆయన సొంత రూమ్ మాదిరి వాడుకుంటున్నారు పార్టీ కార్యకలాపాలకి. దీనిపైన కూడా స్పందించి త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. భక్తుల పట్ల కొంగు బంగారంగా నిలుస్తున్న శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి గరుడ వాహనంపై భక్తులను కటాక్షించారు. వేంపల్లెలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానంలో గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాసం 2వ శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రవీణ్ నేతృత్వంలో స్వామివారికి అభిషేకం, నక్షత్రహారతి, కుంభహారతి, నైవేద్యం, మంత్రపుష్పం, మహామంగళహారతి, అర్చన తదితర విశేష పూజలను నిర్వహించారు. ధనుర్మాస పూజల్లో భాగంగా భక్తులు ప్రతిరోజు ఉభయదారులుగా పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఆలయ అర్చకుల నేతృత్వంలో స్వామివారికి దేవదేవుని విశేష అలంకారాలు, పూజలు జరగనున్నాయి. మహిళలు ఆలయంలో స్వామివారి ఎదుట కోలాటం, పాటలు పాడి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
जनन मरण भयहारी भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी महतापम शरण विदलित सुररि पूजाला विदलित सुररि पूजाला महतापम पापुरु देवा मम पापम पापुरु देवा मम तापम पापुरु देवा मम पापम पापुरु देवा भक्तवर्य मिह भूरि करुणा मम तापम पापुरु देवा मम पापम पापुरु देवा गरुडगमन तव चरण कमल मिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरण कमल मिह मनसि చూడరమ్మ సతులార శోభాన పాడరమ్మ కూడున్నది సతులార శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభాని 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 లోక శరణ మమ తాపమ పాపురు దేవా మమ పాపమ పాపురు దేవా మమ తాపమ పాపురు దేవా మమ పాపమ పాపురు దేవా అగణిత గుణగణ చేసినాయి. మన ఆలయంలో దానికి సంబంధించినటువంటి పుస్తకాలను అక్కడ స్టాల్గా ఏర్పాటు చేసినారు. మన హిందూ ధర్మం గురించి అందరికి సంతోషం. గురుప్రసాద్ రెడ్డినామదేవస్య గీతానామ్యామాత్రోత్తరస్య హరీష్కనందన్ రెడ్డినామదేవస్య నివేదాన్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కడప రిమ్స్లో బాధిత ఎంపీడీఓ జవహర్ బాబు పరామర్శ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరిక. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సిపిఐ, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగేలా కార్యాచరణ ప్రణాళిక. సిపిఐ శతవార్షికోత్సవ సభలో సిపిఐ నేతల వెల్లడి. రైతాంగ సమస్యలతో పాటు నీటిపారుదల విషయంలో దివంగత లింగమూర్తి అందించిన సేవలు చిరస్మరణీయం. స్తూపం ప్రారంభోత్సవ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రి ఎంవి మైసూరారెడ్డిల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.